మీ అభిప్రాయాలు, రాబోయే కాలంలో మనం అనుసరించాల్సిన వ్యూహాల గురించి మీరు చెప్తే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తున్నాను. రెండవ ఏంటంటే, నేను కూడా 40 ఏళ్ళుగా విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, 26 ఏళ్ళుగా ఈ రాజకీయాల్లో ఉన్నాను. కానీ నేను మళ్ళీ సూచన చేస్తున్నాను అనుకోవద్దు. ఒకటే సంఘంగా ఉండాలి తప్ప 4 సంఘాలుగా 10 సంఘాలుగా ఉండాలి. ఇది మంచిది కాదు బయట. కాబట్టి ఎట్టి పరిస్థితులలో గతంలో ఉన్న సంఘాలు ఉంటే కన్విన్స్ చేసుకొని విద్యావంతుల వేదిక ఒకటి ఉండాలి. ఈ ప్రొఫెషనల్స్, ఇంటలెక్చువల్స్ ఇట్లా ఏ పేరు చెప్పినాడు, నువ్వు జాతి కోసమే ఉండాలి తప్ప పార్టీలో ఉండద్దని చెప్పేది. నేను మళ్ళీ ఇంకొక నాయకుడు కూడా ఉంటే, నువ్వు ఫస్ట్ నాకు ఈ పదవి ఇప్పిస్తావు అంటే నీకు ఈ పదవి ఇప్పియరు, నువ్వు ఆ సంఘానికి రాజీనామా చేయి, పదవి ఇప్పిస్తావు తప్ప లేకపోతే ఇప్పియరు అని చెప్పింది. ఎందుకంటున్నా అంటే ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడుతూనే ఉన్నాం. సంఘాలు పెట్టినాం, సభలు పెట్టినాం, కొట్లాడుతున్నాం. కానీ ఎక్కడ వేసిన గుమ్మడికి అక్కడనే ఉన్నది, గుర్తుపెట్టుకోండి. రేషంలో కొదవలేదు, సాహసంలో కొదవలేదు, మాటలు మాట్లాడడానికి తాకతున్నాం. కానీ ఎక్కడున్నాం మనం అనేది మాత్రం తప్పకుండా ఆలోచించుకోవాలి. నేను ఇంతకుముందు చిరంజీవి గారితో కూడా చెప్పినాను, నువ్వు అంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినావు, డైరెక్ట్ రాజకీయాలు లేకపోయినా సమాజాన్ని పరిశీలిస్తున్నావు. ఈ మధ్య 1.5 years 2 years నుంచి దగ్గరగా అయినావు కదా, ఏంది అసలు ఇలా లోపాలు ఏంటిది, ఏం చేస్తే మనం ముందుకు పోతామని చెప్పి వాళ్ళు అడిగితే, ఇది పెద్ద సబ్జెక్ట్ సార్ అని చెప్పింది. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, అందరికీ అర్థమవుతుంది మనకు. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. నాకు మొట్టమొదలు బండప్రకాష్ గారు పరిచయం అయ్యాడు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నీ ఓ ఫైల్ పట్టుకొని వచ్చేది. ఎప్పుడు ఒకసారిగా 2 సార్లుగా అనేకసార్లు మాట్లాడింది. అయినా కానీ ఖచ్చితంగా నేను ఏదైనా కావాల్సింది పాలకులు ఎప్పుడు కూడా ప్రజల మీద ప్రేమతో సమస్యలు పరిష్కరించరు. పాలకులు పవర్ కోసం జరుగుతున్న ఘర్షణలో అప్పుడప్పుడు ఇచ్చే రాయితీలు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. పవర్ కోసం జరుగుతున్న ఘర్షణలో భాగంగా అప్పుడప్పుడు ఇచ్చే రాయితీలు మాత్రమే. ఈ దీని నుంచి కూడా ఎప్పుడు వచ్చింది, అదో రాయితీ లాగా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 2008 బై ఎలక్షన్స్. ఆనాడు పవర్ అవసరం ఉంది వాళ్ళకి, ఆ ఓట్లు అవసరం ఉండే వాళ్ళకి, టక్కరించి పడేసి. కానీ దానికంటే ముందు పాప వారికి కొంత చేయాల్సిన తపన కూడా ఉండేది. దాన్ని ఏమైనా శక్తిస్తలేదు. ఎందుకంటే మేము పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నిజమే రాయందర్ ఇది పరిష్కారం కావాల్సిన అంశం, ఇది పేరుకు టీ గ్రూపులో ఉన్నారు, కానీ అందరికంటే కూడా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు. నా ఇంటి చుట్టూ వాళ్ళే ఉంటారు అని చెప్పి వారు చాలా విషయాలు చెప్పారు. ఏ సీజన్కి ఆ సీజన్ పళ్ళు అమ్ముకొని, కూరగాయలు అమ్ముకొని, ఎక్కడ పని దొరికితే అక్కడ రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికేటువంటి కులంగా ఇది ఉన్నమాట వాస్తవం. ఉంటారు ఏ కులంలో అయినా పెద్దవాళ్ళు, ఎదిగిన వాళ్ళు కూడా ఉంటారు, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు, విద్యాపరంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగపరంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు. కానీ మెజారిటీ ఇట్లా ఉన్నారు అని చెప్పి వారే చెప్పారు. వచ్చింది, ఆ పంతం వచ్చింది. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు, ఒక సీజన్ మాత్రం, 1 year ఒక్కసారి మాత్రం అనుభవించిన మనం. అందినట్టే అంది, అది దూరం అయిపోయింది.
వాస్తవంగా సరిగా మళ్ళీ డెప్త్ పోతే మళ్ళీ ఇష్యూ డెప్త్ పోదాల్చుకొని అందరూ అంగీకరిస్తారు. నిజమే, ఎస్సీల కంటే కూడా అధ్వానంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అని. ఎస్టీల కంటే కూడా అధ్వానంగా ఉన్నారు. ఎవరు మాట్లాడతారు? బాధ్యత కలిగిన నాయకులు మాట్లాడే మాటలు ఇవి. చేయగలిగే పొజిషన్లో ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. కానీ చేయడానికి మాత్రం చేతులు రాలే. అనేక సార్లు మేము తరలినాం, గిట్ల చేయాలి గడి చేయాలనుకున్నామని. మీకు తెలుసు, బీసీఏలో ఉన్న కులాలు. చాణక్య టీవీ విజన్ మీరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.